బాపట్ల జిల్లాలో పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ సర్టిఫికేట్ రద్దు అంశంపై అధికారుల విచారణ పూర్తయింది. ఇరువురు అధికారుల ముందు వాదనలు వినిపించారు. విచారణ చేపట్టిన జాయింట్ కలెక్టర్ త్వరలో కలెక్టర్కు నివేదిక ఇవ్వనున్నారు. బాపట్ల జిల్లా కొత్తపాలెం చర్చి స్థలం వివాదంలో పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ సర్టిఫికేట్ రద్దుపై జాయింట్ కలెక్టర్ విచారణ పూర్తయింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో అధికారులు ముందుకెడుతున్నారు. కొత్తపాలెంలో చర్చి స్థలం విషయంలో అక్కల రామిరెడ్డి, పాస్టర్ చింతాడ ఆనంద్ మధ్య వివాదం మొదలైంది. దీంతో పాస్టర్ ఆనంద్ రామిరెడ్డి కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తనపై నమోదైన ఎస్సీ/ఎస్టీ కేసు చెల్లదంటూ రామిరెడ్డి కోర్టును ఆశ్రయించారు. పాస్టర్ ఆనంద్ మతం మారితే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు వర్తించదని రామిరెడ్డి తరఫు న్యాయవాదులు వాదించారు. ఏపీ హైకోర్టు కూడా రామిరెడ్డిపై ఎస్సీ/ఎస్టీ కేసు చెల్లదని తీర్పునిచ్చింది. ఆ తర్వాత హైకోర్టు తీర్పును పాస్టర్ ఆనంద్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అయితే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది. పాస్టర్ ఆనంద్ ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో పాస్టర్ ఆనంద్ బాపట్ల జాయింట్ కలెక్టర్ ఎదుట ఏప్రిల్ 16న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఆ రోజు రామిరెడ్డి విచారణకు వచ్చిన పాస్టర్ ఆనంద్ మాత్రం రాలేదు. దీంతో మే 1న విచారణకు రావాలని మరోసారి నోటీసులు ఇచ్చారు. అధికారుల నోటీసులతో పాస్టర్ ఆనంద్, రామిరెడ్డి విచారణకు హాజరయ్యారు. జేసీ ఎదుట పాస్టర్ ఆనంద్ తన వాదనను వినిపించారు. తాను 12 ఏళ్లుగా పాస్టర్గా పనిచేస్తున్నట్లు తెలిపారు. తాను మతాన్ని, విశ్వాసాన్ని మార్చుకున్నానని, కులాన్ని కాదన్నారు. కులం పుట్టుకతోనే వస్తుందని, విశ్వాసాన్ని బట్టి మారదని చెప్పారు. తన ఎస్సీ సర్టిఫికెట్ను రద్దు చేయొద్దని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం క్రిస్టియన్గా మారిన వారికి ఎస్సీ సర్టిఫికెట్ చెల్లదని జేసీ సూచించారు. విచారణ నివేదికను కలెక్టర్కు అందించనున్నట్లు తెలిపారు. ఈరోజు కలెక్టర్ గారి జాయింట్ కలెక్టర్ గారి యొక్క ఛాంబర్లో వెరిఫికేషన్ జరిగింది. ఈ విషయమై మరి నేను మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి కలెక్టర్ గారు మాట్లాడి జాయింట్ కలెక్టర్ గారు అన్ని విచారించి సాయంత్రం కలెక్టర్ గారితో మాట్లాడి తదుపరి నిర్ణయాలు మరి పై వారికి పంపిస్తూ ఉన్నారు. అధికారులు తన అభ్యర్థనపై సానుకూలంగా ఉన్నట్లు పాస్టర్ ఆనంద్ చెబుతున్నారు. దాంతో కలెక్టర్కు జేసీ సమర్పించబోయే నివేదిక ఉత్కంఠ